Hello everyone, welcome to Venkanna Englishguru. Friends, మన టీఎస్ టెట్ ఈ మధ్యనే ఎగ్జామ్ రాశారు 2022 లాస్ట్ సండే ఆన్ 12th. మనం ఈ టీఎస్ టెట్ 2020లో భాగంగా పేపర్ 1 అనాలిసిస్ చేసి నేను మీకు అప్లోడ్ చేశాను మన యూట్యూబ్లో. అండ్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ ఈ మధ్యన మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫర్ ఎవ్రీ పేపర్ డిఫరెంట్ ఇంగ్లీష్ పేపర్ అనేది యాడ్ చేశారు, క్వశ్చన్స్ మార్చేశారు. దీనివల్ల పేపర్స్ అనేవి మారిపోయాయి. సో ఈ వీడియోలో మీకోసం నేనేం చేస్తున్నానంటే పేపర్ 2 సోషల్ స్టడీస్ జనరల్ ఇంగ్లీష్కి. సో మీరు గనుక ఈ జనరల్ ఇంగ్లీష్ ఈ 30 మార్క్స్ పేపర్ 2 సోషల్ స్టడీస్ కనుక రాసి ఉంటే ఈ మార్క్స్ మీరు ఎలా చేశారని మీరు తెలుసుకోవాలనుకుంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. బిఫోర్ వి గో ఇంటు ద టాపిక్, రిమెంబర్ ఆల్ ద టైమ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకన్న ఇంగ్లీష్ గురు ఫర్ మెనీ videos on general English for all competitive exams like TET, DSC, Gurukula, APPSC, TSPC exams. సో ఈ పేపర్ మీరు చూడొచ్చు, మొన్ననే రాశారు మీరు టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2. ఈ పేపర్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను టెక్స్చువల్ గ్రామర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది అని చెప్పడానికి ఈ పేపర్ నిదర్శనం. ఎలా అంటే నేను మీకు చెప్తాను, చూపిస్తాను బిట్స్. సో ఇది పేపర్ 2 మై ఫ్రెండ్స్. రిమెంబర్, నెక్స్ట్ ఇందులో భాగంగా మీకు తెలిసిందే పార్ట్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ 30 బిట్స్, 24 ఫర్ గ్రామర్ అండ్ 6 ఫర్ ఇంగ్లీష్ పెడగాచి. సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కనుక చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్స్ అనమాట. నేను చదువుతాను చూడండి. పవర్ ఫుడ్స్ ఆర్ ఫుడ్స్ that provide rich levels of nutrients like fiber, potassium, minerals. With people becoming increasingly health conscious today, a lot of fitness trainers encourage their clients to include these foods in their daily diet to increase muscle development. There are various ways of incorporating power foods గురించి ఉంది ఈ పారాగ్రాఫ్. పవర్ ఫుడ్స్ in your daily life. Of course, the key to enjoying power foods is, అయితే ఈ పవర్ ఫుడ్స్ని ఎంజాయ్ చేయాలంటే ఏం కావాలి? ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి. ఫర్ దీస్ ఫుడ్స్ ద యూజ్ ఆఫ్ సీజన్ ఫ్రెష్ ఫుడ్స్, సీజన్లో దొరికేవి కొనుక్కోవాలి. అండ్ ఐడెంటిఫైయింగ్ యువర్ చాయిస్ ఆఫ్ ఫ్లేవర్, నీ ఫ్లేవర్ ఏం కావాలో చూసుకోవాలి. 3 పాయింట్స్ చెప్పాడు. సమ్ ఆఫ్ ద రికమెండెడ్ పవర్ ఫుడ్ కాంబినేషన్స్ ఆర్ దోస్ దట్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ అవర్ కిచెన్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అండ్ టేక్ ఫర్ ఇన్స్టాన్స్ ద కాంబినేషన్ ఆఫ్ చిక్ పీస్ అండ్ ఆనియన్స్. ఒక కాంబినేషన్ చెప్తున్నాడు. ఈ చిక్ పీస్ అండ్ ఆనియన్స్ అనేది బెస్ట్ పవర్ ఫుడ్స్ అంటున్నాడు. దిస్ కాంబినేషన్ ఈజ్ అ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఐరన్, ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది, విచ్ ఇస్ రిక్వైర్డ్ బై ద బాడీ టు ట్రాన్స్ప్లాంట్ ఆక్సిజన్. దీనివల్ల ఐరన్ ఆక్సిజన్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది ఇన్ వేరియస్ పార్ట్స్. ఐరన్ డెఫిషియన్సీ కెన్ లీడ్ టు ఎనీమియా, ఫ్యాటిగ్ అండ్ బ్రెయిన్ ఫాగ్ అండ్ టైర్డ్నెస్. A study by the Journal of Agriculture and Food Chemistry says that sulfur compounds in onion and garlic, ఈ ఆనియన్ గార్లిక్ లో ఏముంటాయి? సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయని అంటున్నాడు. హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ అండ్ జింక్ ఫ్రమ్ చిక్ పీస్. కాబట్టి చిక్ పీస్ తినడం వల్ల ఐరన్ జింక్ అనేది మనకు వస్తుంది అంటున్నాడు. ద కాంబినేషన్ ఈజ్ అ హిట్ with teenagers who need to diligent about getting iron in their diet. A quick way to prepare this power food is to make a chickpeas salad with chopped onions and chaat masala and cilantro. Next, another favorite combination, ఇంకొక favorite chickpeas and onions అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాంబినేషన్, another favorite combination with power food tickets is and yogurt and bananas. ఇంకొకటి కొత్తది మనకి పవర్ ఫుడ్స్ గురించి చెప్తున్నాడు. దిస్ మేక్స్ ఫర్ ఏ పర్ఫెక్ట్ స్నాక్ ఆఫ్టర్ రఫ్ గేమ్ ఆఫ్ ఫుట్బాల్ లాంటి బాగా ఫుట్బాల్, క్రికెట్ లాంటివి ఆడొచ్చిన తర్వాత బాగా పవర్ ఫుడ్ ఏం పనికి వస్తుంది అంటే యుగ్ హాట్ అండ్ బనానాస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఎక్సర్సైజింగ్ బంప్స్ అండ్ గ్లూకోజ్ అండ్ దస్ లో ఇట్స్ బ్లడ్ షుగర్. యోగ్ హాట్ is packed with proteins that help preserve muscle mass, and bananas are packed with carbohydrates that help in refueling and energy and preventing muscle soreness. A quick and easy recipe and with bananas is a banana smoothie topped with cool yogurt. Next, another beverages, ఒకవేళ డ్రింక్ తీసుకోవాల్సి వస్తే, అండ్ బెవరేజెస్ గ్రీన్ టీ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఇంకా మన డ్రింకింగ్ లాంటిది మాట తీసుకోవాల్సి వస్తే గ్రీన్ టీ ఈజ్ ద బెస్ట్ అంటున్నాడు. Sorts of catechins that are effective in halting oxidative damage to cells. According to researchers at the Purdue University, adding a dish of lemon juice
to green tea makes the catechins even more easily absorbable by the body. So the next time you have, instead of our friends serve their rounds of iced green tea with mint and lemon juice. సో ఇది పవర్ ఫుడ్స్ గురించి, చిక్ టీ గురించి, నెక్స్ట్ దానివల్ల మనకు వచ్చేటువంటి అంశాల గురించి ఉంది ఈ పారాగ్రాఫ్. మీరు ఒక 2-3 టైమ్స్ చదవాలని నేను మీకు చెప్పాను ఆ ప్రాసెస్, మర్చిపోద్ది. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ పైన క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయండి. వెరీ సింపుల్ చెప్తున్నాను నేను మీకు. నా ఆన్సర్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ అన్నాడు. వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు ఎంజాయ్ పవర్ ఫుడ్. పవర్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే పనికి రానిది ఏంటి? 3 పాయింట్స్ పనికొచ్చేవి, పనికి రానిది. ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్ట్‌గా ఉంది పారాగ్రాఫ్‌లో. ఇక్కడ డైరెక్ట్‌గా మనకు కనబడుతుంది. Of course, the key to enjoying power foods is proper preparation of these foods, the use of seasoned fruits and identifying your choice of flavor. 3 ముక్కలు చెప్పాడు. డైరెక్ట్‌గా అదే బిట్ ఇక్కడ ఇచ్చాడు, మీరు చూడొచ్చు. సో ఏంటి ఇక్కడ డైరెక్ట్‌గా బిట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు ఎంజాయ్ పవర్ ఫుడ్స్. యాడింగ్ సీజన్ ఫ్రెష్ కరెక్ట్, ప్రాపర్ ప్రిపరేషన్ కరెక్ట్, గార్నిషింగ్ లేదక్కడ. అండ్ ఐడెంటిఫైయింగ్ ద చాయిస్ ఆఫ్ ఫ్లేవర్ ఇది ఉంది. సో ఆన్సర్ ఏంటి, రాంగ్ ఏంటి అంటే గార్నిషింగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ రాంగ్ అనమాట. హ్యూమన్ బాడీ రిక్వైర్స్ దిస్ ఎలిమెంట్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు ఇట్స్ పార్ట్స్. ఇది కూడా ఉంది డైరెక్ట్గా. అన్ని ఫ్యాక్చువల్ ఉన్నాయి చెప్తున్నాను నేను మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చెప్పి మీరు ఎలా చదవాలని స్ట్రాటజీ చెప్పాను. మీరు ఇంప్లిమెంట్ చేస్తే దిస్ ఇస్ వెరీ సింపుల్. హ్యూమన్ బాడీ రిక్వైర్డ్ దిస్ ఎలిమెంట్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు ఇట్స్ పార్ట్స్. ఇక్కడ కనబడుతుంది మనకి పారాగ్రాఫ్లో, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అండ్ యూ కెన్ సీ అండ్ సమ్వేర్ ఇక్కడ దిస్ కాంబినేషన్ ఇస్ అ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఐరన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ బై ద బాడీ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఐరన్. వాడు స్పెసిఫికల్గా ఇచ్చాడు. ఇప్పుడు వీడు అక్కడ ఇదే అడుగుతున్నాడు. ఇంగ్లీషు రెగ్యులర్గా చదివితే వస్తుంది, పారాగ్రాఫ్స్ లాంటివి రెగ్యులర్గా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు ఏదైనా కొత్తది ఇన్ఫర్మేషన్ చదవాలి. అంతే తప్ప డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి వన్ డే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు. చెప్పినా నేను మీకు చాలా సందర్భాల్లో. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, హ్యూమన్ బాడీ రిక్వైర్డ్ దిస్ ఎలిమెంట్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. ఏంటది, ఐరన్. సో ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, దిస్ కుడ్ బి ఎ పర్ఫెక్ట్ స్నాక్ ఆఫ్టర్ రఫ్ గేమ్ లైక్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఆడిన తర్వాత ఏది మంచి ఫుడ్ అని చెప్పాడు. అక్కడ ఆన్సర్ ఏంటంటే యోగర్ట్ అండ్ బనానాస్. ఇది కూడా డైరెక్ట్గా మీకు కనబడుతుంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆఫ్టర్ రఫ్ గేమ్ ఆఫ్ ఎ క్విక్ వే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనదర్ ఫేవరెట్ కాంబినేషన్ విత్ పవర్ ఫుడ్ టేకర్స్ ఇస్ యోగర్ట్ అండ్ బనానాస్. అండ్ దిస్ మేక్స్ ఫర్ ఏ పర్ఫెక్ట్ స్నాక్ ఆఫ్టర్ ఏ రఫ్ గేమ్ ఆఫ్ ఫుట్బాల్. ఫ్యాక్చువల్ చెప్తున్నా మిత్రులారా, వెరీ సింపుల్. నెక్స్ట్, నాట్ సో డిఫికల్ట్తో కూడినటువంటి అంశం కాదు. సో మంచి పవర్ఫుల్ గేమ్ ఫుట్బాల్ అంటే ఆడిన తర్వాత ఏది మంచి ఫుడ్ అంటే యోగర్ట్ అండ్ బనానాస్, థర్డ్ వన్. నెక్స్ట్, వెన్ వి కన్జ్యూమ్ ఆనియన్స్ అండ్ గార్లిక్స్ విత్ అదర్ ఫుడ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ అంటే గార్లిక్ ఆనియన్స్లో ఇది ఉంటుంది. అది మనకి విచ్ విల్ హెల్ప్ అండ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ అండ్ జింక్ అని అంటున్నాడు. ఆన్సర్ ఏంటంటే సల్ఫర్ కాంపౌండ్స్ అనమాట. ఇది కూడా డైరెక్ట్గా మనకి పారాగ్రాఫ్లో కనబడుతుంది. అన్ని ఫ్యాక్చువలే చెప్తున్నాయి. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ స్టడీ బై ది జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ సేస్ దట్ ద సల్ఫర్ కాంపౌండ్స్ ఇన్ ఆనియన్ అండ్ గార్లిక్. సో ఎవ్రీథింగ్ ఈస్ మన ఫ్యాక్చువల్, నథింగ్. సో మీరు చూడొచ్చు, when we consume onions and garlics with other foods, the presence of sulfur compounds in them help in the absorption of iron and zinc. So ఇక్కడ దీనికి ఆన్సర్ సల్ఫర్ కాంపౌండ్స్, ఇక్కడ యోగర్ట్ అండ్ బనానాస్, ఇక్కడ ఐరన్, ఇక్కడ గార్నిషింగ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, catechins in green tea are effective in ఇది కూడా డైరెక్ట్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యాక్చువల్. సో catechins in green tea are effective in halting ఆక్సిడేటివ్ డ్యామేజ్ టు సెల్స్ అనమాట. ఇది కూడా మనకి కనబడుతుంది. గ్రీన్ టీ గురించి లాస్ట్ లైన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఎట్ ద పర్డ్యూ యూనివర్సిటీ యాడింగ్ ఎ డిష్ ఆఫ్ లెమన్ జ్యూస్ టు గ్రీన్ టీ మేక్స్ ద catechins even more easily absorbable by the body. So the next time, according to researchers, ఇక్కడ చూడండి, among the beverages, green tea is the best source of catechins that are effective in halting oxidative damage to cells. So paragraph, it's all about very simple. So paragraph questions
నాకు తెలిసి ఐ హోప్ యూ డిడ్ వెల్. ఓకే, మీరు చేసుంటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సో క్యాటచిన్స్ ఇన్ గ్రీన్ టీ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ హాల్టింగ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ టు సెల్స్. పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ 66 వచ్చేసి హియరింగ్ ద పోలీస్ అండ్ ద నియరింగ్ ద థీఫ్ ర్యాన్ అవే. అవే అనేది దేనికి ఉదాహరణ అంటున్నాడు. అడ్వర్బ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. దీనికి ఆర్డర్ కూడా చెప్పాను అండ్ ఎన్పిటి అని. సో ఇక్కడ అవే ప్లేస్ అనమాట, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఇక్కడ ప్లేస్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. గీత హ్యాస్ సమ్ నాలెడ్జ్. గీత హ్యాస్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఈస్ ఫ్రమ్ క్లాస్ 6th. గుర్తుపెట్టుకోండి, ఇది క్లాస్ 6 టెక్స్ట్ బుక్ లో నుంచి ఇవ్వబడింది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ 6th, 7th లో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఫ్రీక్వెన్సీ గురించి ఉంటుంది. టెక్స్చువల్ గ్రామర్ మిడ్స్ సీరియస్ గా నా క్లాస్ వినంటే ఆన్సర్ చేసి ఉంటారు. గీత హ్యాస్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్స్. ద 9th సమ్ ఇన్ చాప్టర్ 2 ఈస్ వెరీ డిఫికల్ట్. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ టెక్స్చువల్ గ్రామర్. హోమోఫోన్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో నుంచి ఇవ్వబడింది. అండ్ ద వర్డ్స్ హ్యావ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. హోమోఫోన్స్. ఫోన్ అంటే సౌండ్, హోమో అంటే సిమిలర్ సౌండ్స్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. సమ్, ఐ వాంట్ సమ్ ఫుడ్, దట్ మీనింగ్ వేరు. సమ్, ద హోల్ సమ్ అనమాట అక్కడ. నెక్స్ట్ ద హ్యాబిట్ ఆఫ్ డాష్ అదర్స్. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు. డిపెండెన్స్, డిపెండబిలిటీ, డిపెండింగ్ అండ్ డిపెండ్. ఇక్కడ మీకు ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ డిపెండింగ్. The habit of depending on others weakens the intellectual faculties and paralyzes judgment of an individual. Depending ఆన్సర్ ఇక్కడ డిపెండింగ్ అనమాట. సో ఇది 68కి సంబంధించినటువంటి ఆన్సర్ ఫ్రెండ్స్. దీని తర్వాత 69 కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మాధవ్ సఫర్డ్ అండ్ అటర్ పావర్టీ ఎట్ ఈ చైల్డ్హుడ్. రైట్ ద యాంటోనిమ్. పావర్టీకి ఆపోజిట్ ప్రాస్పెరిటీ. పావర్టీ, ప్రాస్పెరిటీ ఎన్నిసార్లు వచ్చింది ఆపోజిట్ వర్డ్స్ నేను చెప్పిన దాంట్లో. Next, the underlined part in one of the following words is pronounced same as. ఇక్కడ su పలికినట్టుగా ఇందులో ఈ ప్లెజర్ ఇందులో పలికినట్టుగా కింద ఎక్కడ పలికింది అని అంటున్నాడు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూస్తే ప్లెజర్ ఇలా వస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం? ప్లెజర్. అదేవిధంగా యాక్సెంట్. ఓకే, ఇక్కడ సా వచ్చింది కానీ జా వచ్చిందా? రాలేదు, కొట్టేసుకుంటాం. విజ అండ్ విజన్. సో ఇక్కడ చూడండి, ప్లస్ జా వచ్చింది, జా కాదు జా. ఇక్కడ విజన్ అంటే ఇది కూడా వచ్చింది. ఆన్సర్ ఇదే, విజన్. ఇక డజన్ ఏమొస్తుందంటే డజన్, జా వస్తుంది అనమాట. అదేవిధంగా అష్యూర్ ఇలా వస్తుంది, షా వస్తుంది అనమాట. షా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనం పలికేటప్పుడు ప్లెజర్, ఇక్కడ యాక్సెంట్, విజన్. ఇది ఆన్సర్, విజన్. సో ఇలా వస్తుంది, జా. ఇది డజన్, జా వస్తుంది. అష్యూర్, ఇక్కడ షా వస్తుంది. షా వేరు అండ్ జా వేరు. సో ఆన్సర్ ఇక్కడ విజన్. నెక్స్ట్, no tea is available at present. Would you like to take some coffee instead? Direct bit. Repeated one. This is an example for preposition. Instead of దేనికి ఉదాహరణ? ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మరి అలాంటప్పుడు ఇన్స్టెడ్ ఏమవుతుంది? గింతే. ఇది డైరెక్ట్ బిట్ అనమాట. ఆల్రెడీ రిపీట్ అయింది. పాత పేపర్స్ మీరు అన్ని అనాలిసిస్ వింటే టక్కుమని చేసేస్తారు చిటికెలో. ఎనీథింగ్ దట్ డిస్ట్రాయ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్. ఇది చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. క్లాస్ 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. One word substitutions, if you have really read the class textual grammar and their meanings, and this is very antidote. Anything that destroys the effect of poison, antidote. One word substitutions. Direct గా one word substitutions అని ఇవ్వడు, మనం తెలుసుకోవాలి మిత్రులారా. నెక్స్ట్, a person who speaks for or supports an idea. This is again one word substitutions. Ideologist. Class 10 చెప్తున్నా ఇది. Next, ideologist. Next, a stranger who strayed with us was a ruthless fellow. Find the word that is opposite. Ruthless opposite ఏంటి? Ruthless అనే వర్డ్ couple of times రిపీట్ అయింది. Ruthless అండ్ దానికి ఆపోజిట్ courteous, రెస్పెక్ట్ ఇచ్చేవాడు. courteous ఆపోజిట్.
and there being no evidence against him, he was acquitted. Acquainted వేరు, acquitted వేరు. Acquitted, this is related to court, judgments related అన్నమాట. Acquittal of వస్తుంది. సో acquitted of of. సో ఆ అర్థం ఏంటంటే ఇక్కడ acquitted of, which means the case has been closed. So he was acquitted and the case has been acquitted of the charge. So ఇలా మనం చెప్తాం. సో of డైరెక్ట్ బిట్. నెక్స్ట్ మీరు చూడండి, క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ passage has numbered blanks and numbered blanks has 4 alternative choice. Choose the right option for each blank అని ఇచ్చాడు. నెక్స్ట్ in earlier times టైం గురించి ఇచ్చాడు. చదువుదాం ఫస్ట్. in earlier times and man appeared on earth, he was awed at the sight of violent powerful aspects of nature. Okay, nature. Certain cases, the different natural objects of nature overwhelmed man. Thus began the worship of forces of nature and fire, sun, the rivers, the rocks, the trees, the snakes, etc. The holy were written by those who had developed harmony between external nature and their inner self. Their objective was to ennoble, elevate, and literate the human spirit and mind. But the priestly class took itself the monopoly of scriptural knowledge and dash and to its own advantage. ఇట్లా ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎర్లియర్ టైమ్స్ డాష్ 76 ఇచ్చాడు. మీరు చూడండి, ఎర్లియర్ టైమ్స్ అన్నాడు. టైం కాబట్టి వెన్, వేర్, యాజ్, హౌ, వాట్. వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైమ్ యూ నీడ్ టు యూస్ ఇన్ ఎర్లియర్ టైమ్స్ వెన్. సో ఆప్షన్ ఇక్కడ వెన్ వస్తుంది, 2. ఓకే, సో ఇన్ ఎర్లియర్ టైమ్స్ when man appeared on earth, he was awed that at the sight of violent powerful aspects of nature. Okay, దీని తర్వాత nature, certain cases, the dash different natural objects of nature, the dash of different natural objects of nature అని ఇచ్చాడు. ఇచ్చేసి కింద ఏమి ఇచ్చాడు, the use, the useful, the usefulness, the useless. యూజ్లెస్ అడ్జెక్టివ్, యూస్ఫుల్ అడ్జెక్టివ్, యూస్ఫుల్నెస్ నౌను, యూజ్ నౌను. ఈ కాంటెక్స్లో ఏం వాడతాం ఆ క్లారిటీ రావాలి. ద తర్వాత పక్కన ఒకటే పదం వచ్చింది, ద పవర్ఫుల్, ద యూజర్, ద యూస్ఫుల్, ద యూస్ఫుల్నెస్, ద యూజ్లెస్, ద యూజ్ ఆఫ్. So the use, when there is a use, you should not use usefulness. The use of different natural fire, the sun, rivers, rocks, the trees, the snakes, etc. The holy కింద పక్కన ఏమి ఇచ్చాడు, the holy scriptures, holy scripts, holy scribes, holy scribbles. మామూలుగా పవిత్ర గ్రంథాలను ఏమంటాం, హోలీ స్క్రిప్చర్స్. ఈ పాయింట్ మనం జనరల్గా ఏదైనా న్యూస్ పేపరు పుస్తకాలు చదువుతుంటే తెలిసిపోద్ది బిట్. సో ద హోలీ స్క్రిప్చర్స్. సో ఫస్ట్ ఆప్షన్ అనమాట. ద హోలీ స్క్రిప్చర్స్ were 78 scriptures. Scriptures were written by those who had developed harmony between external nature and their inner self. Their objective was to ennoble, elevate, and liberate the human spirit and mind. But the priestly class took, వాళ్ళు డెవలప్ చేశారు. ఎవడైతే నేచర్తో మంచిగా ఉండేవాడు డెవలప్ చేశాడు. కానీ ఈ మధ్యన వచ్చినటువంటి కొంతమంది ప్రీస్ట్లీ ఉన్నారు కదా, లాక్కెళ్ళారని చెప్తున్నాడు. బట్ ద ప్రీస్ట్లీ క్లాస్ అంటే మేబీ అప్పర్ క్లాస్ బ్రాహ్మిన్స్ అనుకోవచ్చు. బట్ ద ప్రీస్ట్లీ క్లాస్ టుక్ డాష్ ఇట్ సెల్ఫ్ ద మోనోపలీ ఆఫ్ స్క్రిప్చువల్ నాలెడ్జ్. లాగేసుకున్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుందంటే టుక్ ఆఫ్. అంటే టేక్ అవే వెన్ సమ్, ఇప్పుడు ఒకడు తయారు చేసింది మనం తయారు చేసినట్టుగా లాక్కోవడం అనమాట. అండ్ ఇక్కడ దిస్ పారాగ్రాఫ్ ఇట్స్ ఆల్ అబౌట్. సో టుక్ ఆఫ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, బట్ ద ప్రీస్ట్లీ క్లాస్ టుక్ ఆఫ్, OFF ఆఫ్ ఇట్ సెల్ఫ్ ద మోనోపలీ ఆఫ్ స్క్రిప్చువల్ నాలెడ్జ్ అండ్ డాష్ టు ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ఇక్కడ డాష్ ఇచ్చాడు 80 డాష్ ఏముంది, ఇంటర్ప్రిటేషన్. స్పెల్లింగ్ పైన ఇచ్చాడు INTRPRETATION. ఈ స్పెల్లింగ్ మనకు తెలిస్తే మీరు ఈజీగా పెడతారు. ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ వన్, వాళ్ళకి వాళ్ళే ఇంటర్ప్రిటేషన్గా వాడుకున్నారని చెప్తున్నాం. సో ఇక్కడ ఆన్సర్ 81ది ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఆఫ్, OF ఆఫ్. నెక్స్ట్ హోలీ స్క్రిప్చర్స్. నెక్స్ట్ ఇక్కడ యూజ్ అండ్ పైన వెన్ను, ఇవి కామన్గా వచ్చేవి. నెక్స్ట్ 81 చూస్తే భువన్
as a CEO is a square peg in a round hole. It's literature చదివిన వాళ్ళు ఈజీగా పెడతారు ఈ బిట్. A square peg in a round hole, which means not suitable to a particular place or a situation or a context. So a person unsuitable to the position he fills. So answer 3 అవుతుంది, 2 అవుతుంది. The traveler inquired, ఇది డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్లో వచ్చి డైరెక్ట్ స్పీచ్ అడుగుతున్నాడు. చాలామంది పేపర్ చదివిన తర్వాత పేపర్ చాలా టఫ్గా వచ్చింది, పేపర్ డైరెక్ట్గా మనకు అడగడు. కొన్ని ఈ మధ్యన తెలంగాణ లో క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసే వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్గా మారిపోయారు చెప్తున్నా. గత 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఆఫ్టర్ ద ఫార్మేషన్. అంతకుముందు వేరే ఉండొచ్చులే కానీ ఈ మధ్యన ద వే ఆఫ్ డిజైనింగ్ క్వశ్చన్ పేపర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అండ్ మీరు ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు. సోషల్ వర్క్ సపరేట్ ఇంగ్లీష్, అదే సైన్స్ వాళ్ళకి సపరేట్ ఇంగ్లీష్, టెట్ పేపర్ 1 వాళ్ళకి సపరేట్ ఇంగ్లీష్, హిందీ వాళ్ళకి సపరేట్ ఇంగ్లీష్. సో ఇలా డిఫరెంట్గా పేపర్ని సెట్టింగ్ మార్చడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అగైన్ టెట్ నెక్స్ట్ రాబోయే డిఎస్సి అండ్ గురుకుల కూడా డిఫరెంట్గా రావచ్చు అనే ఆలోచన మీరు బిల్డప్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్కి మార్చాలి. ద ట్రావెలర్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద ఫార్మర్ ఇఫ్ హీ కుడ్ టెల్ హిమ్ ద వే ద నియరెస్ట్ ఇన్. దిస్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్. చూడండి మన క్వశ్చన్ చేంజ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అడగడు. మనం తెలుసుకోవాలి ఉన్న టైంలో. తెలుసుకోవాలంటే అందుకే చెప్తున్నా, ఎవ్రీ బిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ కెన్ బి, ఈ క్వశ్చన్ తిరిగి రాయండి అంటున్నాడు. తిరిగి రాయండి అంటే మనకు రావాలి, అబ్బా ఇది ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ రా, ఇది డైరెక్ట్ స్పీచ్కి మార్చాలిరా అనే స్కిల్ అనే టెక్నిక్ చూసిన వెంటనే సెకండ్స్లో రావాలి. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవాలి. థింక్. ఓకేనా? ద ట్రావెలర్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద ఫార్మర్ ఇఫ్ యూ కుడ్ టెల్ హిమ్ ద వే టు ద నియరెస్ట్ ఇన్. ద ట్రావెలర్ సెడ్ టు ద ఫార్మర్ వేర్ ఇస్ ద నియరెస్ట్ ఇన్. ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్ లేదు పైన, ఇక్కడ వేర్ ఇచ్చాడు, కొట్టేయండి. దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. అవునా? సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద ఆన్సర్. మీరు చూడొచ్చు. సో ఇక్కడ వేర్ ఉంది కానీ పైన వేర్ అనే ఆప్షనే లేదు కాబట్టి కొట్టేయండి. నెక్స్ట్ ద ట్రావెలర్ సెడ్ టు ద ఫార్మర్ విచ్ ఉంది, ఇక్కడ పైన విచ్చే లేదు కాబట్టి కొట్టేయండి. ద ట్రావెలర్ సెడ్ టు ద ఫార్మర్ కెన్ యూ టెల్ మీ. అండ్ ద ట్రావెలర్ సెడ్ టు ద ఫార్మర్ కెన్ యూ టెల్ మీ. రెండిట్లలో కెన్ ఉంది, కరెక్ట్ ఉంది. చూద్దాం. ఇప్పుడు ద ట్రావెలర్కి ట్రావెలర్ రాసాం, సెట్ అనేది ఎంక్వైర్డ్ అయింది, ద ఫార్మర్కి ఫార్మర్ రాసాం. ఇది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, కెన్తో స్టార్ట్ అయింది కాబట్టి మధ్యన ఇఫ్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇఫ్ యూ రిఫర్స్ టు హీ అయిపోయింది, కెన్ అనేది కుడ్ అయిపోయింది, టెల్ హిమ్, టెల్ మీ అనేది టెల్ హిమ్ అయిపోయింది. నెక్స్ట్ టెల్ మీ ద వే అన్నాడు కానీ వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఇన్ అని ఉందా, ఇక్కడ వేర్ అనేది లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ హియర్ థర్డ్ వన్. ద ట్రావెలర్ సెడ్ టు ద ఫార్మర్ కామా కొటేషన్ మార్క్స్ బిగిన్ కెన్ యూ టెల్ మీ ద వే టు ద నియరెస్ట్ ఇన్, క్వశ్చన్ మార్క్ కొటేషన్ మార్క్స్. సింపుల్గా మీరు చూడొచ్చు. డైరెక్ట్ స్పీచ్ రిలేటెడ్. దీని తర్వాత నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ దిస్ ఈజ్ 82. నెక్స్ట్ 83 చూడండి. చూస్ ద వన్ దట్ ఈస్ గ్రామాటికలీ కరెక్ట్. చూస్ ద వన్ దట్ ఈస్ గ్రామాటికలీ కరెక్ట్. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్న వాక్యాన్ని గుర్తుపట్టండి అంటున్నాడు. చూస్ ద వన్ దట్ ఈస్ గ్రామాటికలీ కరెక్ట్. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్, ఐ వాజ్ ఆస్క్డ్ టు స్టాప్ రైటింగ్, ఇది కరెక్ట్. సెకండ్ ఎందుకు తప్పు అంటే షీ డినైడ్ గోయింగ్ విత్ మీ అని ఉండాలి. షీ డినైడ్ కమింగ్ విత్ మీ, ఇంగ్ ఫామ్ రావాలి, ఇక్కడ టు గో అనేది రావద్దు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. మై హెయిట్స్ స్టూడ్ అండ్ అండ్ హెయిట్స్ ప్లూరల్ ఉండదు, హెయిర్ మాత్రమే. హెయిట్స్ ఎస్ యాడ్ చేయకూడదు. అన్కౌంటబుల్ నౌ, నాట్ కౌంటబుల్. నెక్స్ట్ ఐఎమ్ రీడింగ్ దిస్ నావెల్ ఫర్ 4 days. ఫర్ 4 days ఇట్లా టైం మనం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హ్యాస్ బీన్ ఉండాలి. హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ నావెల్ ఫర్ 4 days. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చూడండి, మీకు టెన్స్ అవేర్నెస్ ఉండాలి, నౌన్స్ కౌంటబుల్ నౌన్స్ అవేర్నెస్ ఉండాలి, నెక్స్ట్ టెన్స్ పైన అవేర్నెస్ ఉండాలి, నెక్స్ట్ మన ఇంగ్ ఫార్మ్స్, మన ఈ జెరండ్స్ వీటిపైన ఇన్ఫినిటివ్స్ పైన అవేర్నెస్ ఉండాలి. అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ అండ్ ద రిమైనింగ్ 3 ఆర్ రాంగ్. ఇంతే. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ చెప్పిన నేను మీకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటాను. వైఎస్సి
ప్లస్ ఎన్ఎంపి ప్లస్ నౌన్. ఇది మీకు గుర్తుంటే మీరు ఈజీగా చేసేస్తారు. ఓఎస్సి ప్లస్ ఎన్ఎంపి ప్లస్ నౌన్. ఓ అంటే ఒపీనియన్, నెక్స్ట్ ఎస్ సైజ్, సి కలర్, ఎన్ నేషనాలిటీ, ఎం మెటీరియల్, పి పర్పస్, ఎన్ నౌన్. ఇది గుర్తుండాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ ద సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇస్ పర్ఫెక్ట్? చూడండి, an old Italian beautiful sports car, an amazing heart shaped red pillow, and a black nice leather jacket. నెక్స్ట్ నైలాన్ కలర్ఫుల్ హ్యూజ్ అంబ్రెల్లా. ఇలా ఇచ్చాడు. అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనకి సూత్రం గుర్తుండాలి. ఓఎస్సి ప్లస్ అనే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ 6వ తరగతిలో ఉంది, 7వ తరగతిలో ఉంది. నేను మీకు 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్స్టువల్ గ్రామర్ కనుక మీరు విని ఉంటే వెరీ ఈజీగా చేయగలరు. ఒపీనియన్, నైస్, బ్యూటిఫుల్, గుడ్ ఇలాంటివి. ఇక్కడ చూడండి, అండ్ ఓల్డ్, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ముందు రావాలి, రాలేదు కాబట్టి కొట్టేయండి. ఏముండాలి ఇక్కడ? రాహుల్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ అని ఉండాలి. రాహుల్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ ఇలా ఉండాలి. లేదు కాబట్టి రాంగ్. అండ్ కింద మోహన్ రీసెంట్లీ హ్యాస్ బాట్ ఏ బ్లాక్ నైస్, నైస్ ఉండాలి. ఏ నైస్ బ్లాక్ లెదర్ జాకెట్. ఏముండాలి అంటే ఫస్ట్ నైస్ రావాలి. నైస్ అండ్ లెదర్ బ్లాక్ జాకెట్. సో మనం ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒపీనియన్ నైస్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. సైజ్ స్మాల్, బిగ్, హై, టాల్. నెక్స్ట్ కలర్ బ్లాక్, వైట్. నేషనాలిటీ ఇండియన్ ఇట్లాంటివి. మెటీరియల్ టైప్ అనమాట, లెదర్ ఇలాంటివి. నెక్స్ట్ పర్పస్ సిట్టింగ్, రైటింగ్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్. ఇవన్నీ మీరు గుర్తుండగలిగితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో మోహన్ రీసెంట్లీ హ్యాస్ బాట్ ఏ నైస్ బ్లాక్ లెదర్ జాకెట్. ఓకే, ఏ నైస్ లెదర్ బ్లాక్, లెదర్ టైప్ చివరికే ఉంటుంది. సో ఏ నైస్ బ్లాక్ లెదర్ జాకెట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇది కూడా రాంగ్. అవర్ టీచర్ బ్రాట్ నైలాన్ కలర్ఫుల్ హ్యూజ్ అంబ్రెల్లా. ఏ కలర్ఫుల్ హ్యూజ్ సైజ్, ఏ కలర్ఫుల్ హ్యూజ్ నైలాన్ అంబ్రెల్లా. నైలాన్ అనేది ఏంటి? టైప్, మెటీరియల్. ఏ టైప్? గోల్డా, నైలానా, సిల్వరా ఇట్లాంటి అంశాలు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ సెకండ్ వన్. Suti has an amazing heart-shaped size. Amazing opinion, heart-shaped size. Next, red color, pillow, noun. వెరీ సింపుల్. మీకు ఆ సూత్రం కనుక తెలిసి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసి కనుక ఉంటే డెఫినెట్గా ఈజీ ఆన్సర్ చేసేవాళ్ళు. సో ఆన్సర్ ఇక్కడ 2. యూజ్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇమిటేట్ ది సౌండ్స్ అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్స్ ఆర్ యాక్షన్స్. ఇది నేను చెప్పలేదు నేను ఇది, ఎందుకంటే ఇది లిటరేచర్లో మాత్రమే ఉంటుంది. సో యూజ్ ఆఫ్ వర్డ్ దట్ ఇమిటేట్ ది సౌండ్స్ దాన్ని ఏమంటామంటే ఒనోమాటోపియా. ఇజ్, టిక్ 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 అనగానే క్లాక్ గుర్తొస్తుంది. క్లిక్ అనగానే కెమెరా గుర్తొస్తుంది. బౌ బౌ అనగానే కుక్క గుర్తొస్తుంది. మ్యావ్ అనగానే పిల్లి గుర్తొస్తుంది. ఇలాంటివి ఫిగర్స్. ఇది ఒక రకమైనటువంటి అలంకారాలు. వీటిని ఇంగ్లీష్లో ఒనోమాటోపియా అంటాం. సో యూజ్ ఆఫ్ వర్డ్ దట్ ఇమిటేట్ ది సౌండ్స్ అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్స్. లిస్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, సెమినార్ రూమ్ ఆర్ ఇన్ ఎ లెక్చర్. ఇది మ్యాథమెటిక్స్లో కూడా ఇదే ఇచ్చాడు. సో ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఫోకస్ లిస్నింగ్ టు జనరల్ లెక్చర్స్, లిస్నింగ్ టు క్లాస్ రూమ్ లెక్చర్స్, సెమినార్ లెక్చర్స్, ఫోకస్డ్ లిస్నింగ్. సో అక్కడ ఆన్సర్. దీని తర్వాత వి రీడ్ అఫీషియల్ నోటీసెస్, సర్క్యులర్స్, బిల్స్, రిసీట్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఇవన్నీ చదవడం రీడింగ్ ఫర్ సర్వైవల్ అంటాం అనమాట. దీన్ని సర్వైవల్. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సర్వైవల్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. నేను దీనికి ఒక మంచి కోడ్ పెట్టుకొని నా దగ్గర క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి చెప్తుంటా నేను. ఆ కోడ్ ఏంటంటే కూడెర్మ్. ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఆర్డరింగ్ ఈవెంట్స్, డ్రాఫ్టింగ్, ఎడిటింగ్, రివ్యూవింగ్. సో నేను నా క్లాస్కి వచ్చి చాలామంది దే విల్ సింప్లీ ఐడెంటిఫై. ఆర్గనైజింగ్ ఈవెంట్స్ అంటే రైటింగ్, డ్రాఫ్టింగ్, ఎడిటింగ్, రివ్యూవింగ్. సో ఆన్సర్ ఇక్కడ 1. మిగతావన్నీ రాంగ్ ప్రాసెస్లో. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ లెర్నర్స్ వర్క్ కంపైల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. పోర్ట్ఫోలియో అంటాం. పోర్ట్ఫోలియో. A collection of learned's work compiled over a period of time. Portfolio. So answer is going to be, and fourth one. Next,
ఇక్కడ చూడండి, ఇన్ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పిన నేను మీకు అబౌట్ టెక్స్ట్ బుక్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ గుర్తుందా? 2 లెక్చర్ చెప్పాను నేను మీకు. ఇన్ఫార్మేటివ్ అసెస్మెంట్ అండర్ రిటన్ వర్క్ ద మాక్సిమం మార్క్స్ ఆర్ అలాటెడ్ టు. మాక్సిమం మార్క్స్ వేటికి ఇవ్వాలి? టెక్స్టువల్ ఎక్సర్సైజెస్, కాంపోజిషన్, నోట్బుక్స్ అండ్ వాల్ మ్యాగజైన్స్ అండ్ ఎర్రర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్. సాధారణంగా ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఓరల్ వర్క్కి రిటర్న్ వర్క్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. మనం చెప్పుకున్నాం, చదువుకున్నాం బుక్లో కూడా. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఆల్సో షో. మీకు కావాల్సి వస్తే యూ జస్ట్ లుక్ ఎట్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, టైప్స్ ఆఫ్ అసెస్మెంట్లో భాగంగా ఇది క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఈ గైడ్లైన్స్ ఫర్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇందులో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 ఉంటాయి. దీని కోడ్ కూడా చెప్పాను. అండ్ రీడ్, రిఫ్లెక్ట్, రిటర్న్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్, ఆర్డబ్ల్యూపిఎస్ అని కూడా చెప్పాను నేను మీకు కోడ్. సో ఇందులో టీచర్స్ హ్యాస్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నర్స్ ఫర్ ఈచ్ ఐటమ్ 20 మార్క్స్ ఆర్ అలాటెడ్. క్రైటీరియా. అండ్ ఇక్కడ నెక్స్ట్ రిటర్న్ వర్క్స్, read and reflect the child. This is with regard to exercises given in the textbook. The child, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంటుంది, నేను మీకు స్పెసిఫికల్గా చెప్పాను కూడా. ఎస్, ఇక్కడ చూడండి, ద ఓరల్ అండ్ రిటర్న్ రిఫ్లెక్షన్స్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఫర్ అవార్డింగ్ మార్క్స్. పిల్లలకి మాక్సిమం మార్క్స్ ఇవ్వాలంటే ఓరల్, రిటర్న్ వర్క్స్ పైన మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఓరల్ అండ్ రిటర్న్ వర్క్స్ అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ 4 ఆప్షన్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై. నెక్స్ట్ ఇక్కడ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ అండర్ రిటర్న్ వర్క్ ద మాక్సిమం మార్క్స్ ఆర్ అలాటెడ్ టు టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. సో ఇక్కడ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ 1 మనకు పుస్తకాల్లో ఉన్నటువంటి వాడు చేసేటువంటి యాక్టివిటీస్. సో 90కి ఆన్సర్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. దాట్స్ ఇట్. ఇది మన పేపర్ 2 సోషల్ స్టడీకి సంబంధించినటువంటి టెట్ paper key and analysis, my friends, and forward it to your friends and classmates. And if you are so serious about, and remember all the time, subscribe to our YouTube channel Venkanna Englishguru for more videos on general English for all competitive exams. Much both.